Happy Doctors Day to all. I would request everybody to give a big round of applause, please. Thank you. సమావేశానికి వచ్చినందుకు ధన్యవాదాలు సార్. గత 5-6 సంవత్సరాల్లో మన ఆంధ్రలో వైద్యుల సంఖ్య కానీ నర్సింగ్ హోమ్ల సంఖ్య కానీ చాలా పెరిగింది. ప్రజల అవసరాలకు అనుకూలంగా క్వాలిటీ అందిస్తున్నాం సార్. I request Dr. Kiran to felicitate. I would request Dr. Gopinath sir to hand over the bouquet to MLA Garu, please. It's really a wonderful time for all of us to felicitate Dr. MLA Garu. Dental Association, Indian Dental Associations. Thank you, sir. కర్నూలులో చెప్పమన్నా చెప్తాను, అన్నింటికీ రిలాక్సేషన్స్ ఇవ్వమని చెప్తాను. ఆరోగ్యశ్రీ ఎవరికైనా ఇబ్బంది పడుతూ ఉంటే నాకు చెప్పండి, నేను ఆరోగ్యశ్రీ సీపుతో మాట్లాడి చేయిస్తాను. ఎన్ఓసీలు ఎవరన్నా మున్సిపాలిటీలో ఎన్ఓసీలు ఎవరన్నా ఉండి వాళ్ళు ఎన్ఓసీ లేకపోతే నాకు చెప్పండి. ఎవరన్నా మిమ్మల్ని లంచం అడిగితే కూడా చెప్పండి, తోలు తీస్తాను ఎవరన్నా సరే, అది కూడా చెప్తా ఉన్నా. ఎవరన్నా మీకు ఆ సర్టిఫికేట్ కావాలి, ఈ సర్టిఫికేట్ కావాలి, మాకు లంచం ఇవ్వండి అంటే అది కూడా నాకు చెప్పండి. వాళ్ళు అడిగారు కాబట్టి నేను చెప్తున్నా సార్, మీకున్నాయి సరే. ట్రేడ్ లైసెన్సుల గురించి చెప్పారు. ట్రేడ్ లైసెన్స్ తీసుకోమని గవర్నమెంట్ చెప్తా ఉంది, దాన్ని మనం ఏం చేయలేము. ప్రోటోకాల్స్ ప్రకారంగా తీసుకోవాల్సిందే, ఆల్ క్లినిక్స్ తీసుకోవాల్సిందే. వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు. ప్రజలు ప్రజా సంఘాలు దాడి చేస్తే ఏం చేయాలన్న ప్రోటోకాల్ ప్రకారంగానే పోతాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా వేధింపులు ఉండవు, పంచాయతీలు ఉండవు. ఉన్నదన్నట్టుగా చెప్తాం, ఉన్నదన్నట్టుగా జరుగుతుంది. నేను ఎప్పుడు కూడా ఒక డాక్టర్ నిర్లక్ష్యం చేస్తాడని నేను ఎప్పుడు అనుకోను. అట్లాంటి పరిస్థితులు ఉండవని నేను నమ్ముతాను. బట్ ఏది ఏమైనట్టు కూడా ప్రోటోకాల్ ప్రకారంగా మిమ్మల్ని కాన్ఫిడెన్స్ లోకి తీసుకొని, మిమ్మల్ని భాగస్వామిగా తీసుకొని ఏ విషయాన్నైనా సరే ఆలోచన చేస్తానని చెప్తా ఉన్నాను. అలాగే పోలీసులు ఎఫ్ఐఆర్ చేస్తే అవి ఇవి చేస్తే అట్లాంటి పరిస్థితి రాదు. నేను ఎమ్మెల్యేగా ఉండగా ఒక డాక్టర్ మీద ఎఫ్ఐఆర్లు కట్టే పరిస్థితి వస్తే నేను కూడా బాధపడతాను. అలా పరిస్థితి ఎప్పుడు రానివ్వనని మీకు చెప్తా ఉన్నాను. ఐఎంఏ హాల్కు సంబంధించిన దయచేసి మీ రిప్రజెంటేషన్ ప్రాపర్ గా ఇవ్వాలా. నోట్తో చెప్పేస్తే ఐఎంఏ హాల్ రావు సార్. మీరు ప్రాపర్ ప్రోటోకాల్ ప్రకారంగా నాకు పలాంచడం స్థలం కేటాయించండి అని చెప్తే తప్పనిసరిగా ఆర్డీఓతో ఎంఆర్ఓతో మాట్లాడి ఎక్కడో చోట స్థలాన్ని కేటాయిస్తాను. మీరు తప్పనిసరిగా ఐఎంఏ హాల్ బ్రహ్మాండంగా కట్టుకోండి, మంచి ఇది ఉంటది. అలాగే నాన్ క్వాలిఫైడ్ డాక్టర్ల గురించి సార్ చెప్తా ఉన్నారు.
అది మనం చెప్పుకోలేని సమస్య. మనం గట్టిగా ఒకనొక సందర్భంలో పిఎంపి ఆర్ఎంపి డాక్టర్లకి ప్రభుత్వమే పిలిచి ట్రైనింగ్లు ఇచ్చి సర్టిఫికెట్లు ఇచ్చింది. ఈ రోజు ఏ గ్రామానికి వెళ్ళినా సరే ప్రైమరీ కేర్ అంతా వాళ్ళ చేతిలో ఉంది, సెకండరీ కేర్ కి ఇక్కడికి వస్తా ఉన్నారు. నేను మధ్యాహ్నం GGH లోకి పోతే అంతా అయిపోయింది, కిందకు వస్తా ఉంటే పాము గరిచిందని క్యాజువాలిటీలో ఒకడున్నాడు. విలేజర్స్ అంతా నన్ను పట్టుకొని సార్ మన ఊరికి పాము గరిచింది అన్నాడు. లోపల తీసుకెళ్తే ఎన్ని గంటలకు గడిచిందిరా అంటే 12 గంటలకు గడిచింది అన్నారు. మళ్ళీ 4 గంటల దాకా ఏడున్నారా మీరు అన్నారు. 4 గంటలతో అక్కడ డాక్టర్ ఉంటే ఆయన ఇంజక్షన్ వేసుకున్నామండి, వీడికి పోతాడేమో అని వేసుకుని వచ్చినాను ఇక్కడికి ఏం చెప్తా ఉన్నారు. అంటే ఇప్పటికి కూడా చూడండి, ఒక తాచుపాము గరిస్తే వాడికి తెలుసు తాచుపాము అనేది, వాళ్ళు కొట్టి చంపేశారు కూడా. నాగుపాము లాంటిది గరిస్తేనే వాళ్ళు డాక్టర్ దగ్గరికి రావట్లేదు, ఆర్ఎంపీ దగ్గర పోయి ఇంజక్షన్ వేసుకుంటున్నారంటే ఎంత డీప్ రూటెడ్ ఇబ్బంది ఉందని ఒకసారి ఆలోచన చేసుకోవాలి మనం. సో దీనికి అవేర్నెస్ ఒకటే మార్గం. మీరందరూ ప్రయత్నం చేస్తా ఉన్నారు, అవేర్నెస్ ప్రభుత్వాలు కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాయి, ఫెసిలిటీస్ పెంచుతాను. కాబట్టి ఈ ఆర్ఎంపీ పిఎంపీ సిస్టమ్ కానీ లేదా ప్రైమరీ కేర్ లో ఉన్న వాళ్ళని వీలైనంత వరకు ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళని కూడా.